హావ్యూయర్స్, గత వారం 10 రోజులుగా దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో జమిలీ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. జమిలీ ఎన్నికల బిల్లును ఈ శీతాకాల సమావేశంలోనే పార్లమెంట్లో ప్రవేశపెడతారని, లోక్సభలో ఆ బిల్లుకు ఆమోదం పొందితే త్వరలోనే జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుందనే చర్చ నడిచింది. అంతేకాకుండా డిసెంబర్ 16న అంటే సోమవారం నాడు ఈ బిల్లు లోక్సభలో చర్చకు రావాల్సి ఉంది. అంతేకాకుండా లోక్సభ బిజినెస్ లిస్టులో కూడా ఈ బిల్లుకు సంబంధించి పేర్కొన్నారు. అయితే ఆదివారం నాటికి పరిస్థితి మారింది. ఈ పార్లమెంటు సమావేశాల్లో లోక్సభలో ఏ అంశాలపై చర్చ జరుగుతుందో అనేది లోక్సభ బిజినెస్ జాబితాను చూస్తే అర్థమవుతుంది. నిన్నటి వరకు జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును లోక్సభ బిజినెస్ జాబితాలో పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాటికి ఆ జాబితాలో నుంచి ఆ బిల్లును తీసేసింది. అంటే సోమవారం నాడు ఈ బిల్లుపై చర్చ ఉండదు. అంతేకాకుండా డిసెంబర్ 20తో శీతాకాల సమావేశాలు ముగుస్తున్నాయి. ఇప్పటికే 4 రోజులకు సంబంధించిన బిజినెస్ లిస్టు విడుదలైన నేపథ్యంలో ఈ శీతాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించి చర్చ జరిగే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. ఆ తర్వాత కూడా అంటే బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ అంశంపై చర్చ ఉండకపోవచ్చు. మొత్తంగా చూస్తే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కూడా జమిలీ ఎన్నికల బిల్లుపై చర్చ ఉండదనేది అర్థమవుతుంది. అంటే వచ్చే వర్షాకాల సమావేశాల్లో మాత్రమే ఈ బిల్లుపై చర్చకు అవకాశం ఉంది. అయితే లోక్సభ బిజినెస్ జాబితా నుంచి ఈ బిల్లును ఎందుకు తొలగించారు అనే అంశాన్ని ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు రావాలంటే రాజ్యాంగంలోని 82వ అధికరణకు సవరణ చేయాల్సి ఉంటుంది. దాన్ని 82A రాజ్యాంగంలో చేర్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా పార్లమెంటు సభ్యుల పదవీ కాలాన్ని సవరించాలంటే రాజ్యాంగంలోని 83వ అధికరణను సవరించాల్సి రావడంతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాన్ని సవరించాలంటే అధికరణ 172ను కూడా సవరించాల్సి ఉంటుంది. ఈ రెండు జరగాలంటే ఎన్నికల నిబంధనల్లో మార్పు చేయాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల నిబంధనల్ని మార్చాలి అంటే రాజ్యాంగంలోని 322ను కూడా సవరించాల్సి ఉంటుంది. అంటే జమిలీ ఎన్నికలకు లోక్సభ, రాజ్యసభలో మెజారిటీ అవసరం ఉండడంతో పాటు ప్రధానంగా 82Aని చేర్చడం, 83ని సవరించడం, 327ని సవరించడం, 172ని సవరించాల్సి రావడం, ఈ 4 అంశాలు కూడా చాలా ప్రధానమైనవి. ప్రస్తుత శీతాకాల సమావేశంలో ఇతర ముఖ్యమైన బిల్లులు ఉన్న నేపథ్యంలో ఈ 4 అంశాలపై చర్చ జరగాలంటే లోక్సభ సమావేశాల సమయం సరిపోదు. అంతేకాకుండా మరికొంత సమయం కనుక ఎన్డీఏకు దొరికితే ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలను కూడా ఈ బిల్లుకు మద్దతు కోరే అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఈ శీతాకాల సమావేశాల వరకు జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని చెప్పవచ్చు. కాకపోతే ఈ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ఉపసంహరించుకున్నప్పటికీ రానున్న వర్షాకాల సమావేశాల్లో ఖచ్చితంగా పెట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.